హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావనిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చేసే రెసిపీ వచ్చేసి నేతి చుండుండలు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఫస్ట్ స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1.5 కప్పు మినపగుండ్లని యాడ్ చేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మంచిగా వేగుతుంది. టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి. మంచి ఫ్రై అయిపోయిన తర్వాతకి వీటిని తీసి మంచి చల్లారబెట్టుకోవాలండి. దీంట్లోకి ఇష్టం ఉన్న వాళ్ళైతే కొంచెం బియ్యంని యాడ్ చేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసుకోవచ్చు. బియ్యంని యాడ్ చేయడం వల్ల తినేటప్పుడు పళ్ళుకి అతుక్కోకుండా చాలా బాగా వస్తుందండి. నేను కొంచెం బియ్యంని యాడ్ చేశాను. ఇవన్నీ చల్లారిన తర్వాతకి వీటిని మంచి మిక్సీ పట్టేసుకొని జల్లించుకోవాలండి. దీన్ని మెజర్మెంట్ చేసుకోవాలి మనం. 2 కప్స్ ఇక్కడ నాకైతే మినపగుండ్ల పౌడర్ వచ్చింది. 1.5 కప్పు షుగర్ పౌడర్ని యాడ్ చేసి వేడి చేసిన నెయ్యిని ఇక్కడ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేను చూపిస్తున్నానుగా, మనకి ఇలా చుట్టితే లడ్డులాగా అయ్యేంతవరకు మనం నెయ్యిని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని వీటిని లడ్డులాగా చేసేసుకొని సర్వ్ చేసుకుందామంటే ఎంతో రుచికరమైన సున్నుండలు అయితే రెడీ అయిపోతుంది.